This conference will now be recorded. Okay, guys, let us start the today's session. So, what we will be discussing in this today's class. So, till yesterday's class, we have seen different kind of action modes, different kind of concepts we have seen in the classes exactly, like how do we perform table operations, what is the use of select and constraint, what is the use of this synchronization concept, what is this buffer. So, all these things we have learned in our previous classes. So, is everyone fine and is everything understood till now for anyone, everyone, or any doubts to anyone till now? Can I take it as yes from everyone? Yes, sir. Okay. So have you guys automated the login test case, the small kind of task which we have seen day before yesterday? Yes, mother. Okay. How many of you have completed that? ఎవరు చేయలేదా? I completed, mother. That's fine. I understood. We have already informed. What about others? జ్ఞానప్రకాష్ ఒకటే ఆన్సర్ ఇస్తున్నాడు. ఇప్పటికి 2 సార్లు అడిగితే 2 సార్లు అతనే ఆన్సర్ ఇచ్చాడు. మిగతా వాళ్ళు Sir, I completed. Okay. What about others? సార్ టేబుల్ ఆపరేషన్స్ ఒకటి చేయలేదు సార్ ఇంకా. నేను అడిగింది టేబుల్ ఆపరేషన్స్ కాదండి. నేను అడిగింది లాగిన్ టెస్ట్ కేస్ టాస్క్ డే బిఫోర్ ఎస్టర్డే ఏదైతే ఇచ్చానో అది కంప్లీట్ చేశారా? ఎస్ సార్. ఓకే. వాట్ అబౌట్ అదర్స్? ఎంతమంది చేయలేదు? చేయలేదు. ఎందుకు రాజేష్? ఈరోజు కంప్లీట్ చేశాను సార్. నువ్వు ఎప్పుడు చేస్తావు అని అడగట్లేదు, నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతున్నా. సరే. ఇంకెవరు చేయలేదు? నేను కూడా చేయలేదు మాధవ్. ఓకే. ఇంకా నేను చేయలేదు. నేను చేయలేము. ఇద్దరు ముగ్గురు తప్పితే ఎవరు చేయలేదు అనుకుంటారు కదా. చేయలేదండి మీరు కూడా ట్రై చేసిన లాగిన్ దగ్గర క్లిక్ కావాలి, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. లాగిన్ దగ్గర ఎందుకు క్లిక్ అవ్వదండి? యాక్చువల్లీ నిన్న ప్రాబ్లం అయింది సార్, అది వెరిఫై చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ట్రై చేస్తాను సార్ ఆల్రెడీ. ఓకే ఓకే నేనే చేసి చూపిస్తా, ఇంకేం చేస్తా. సో ఏంటి ఆ టెస్ట్ కేసు నేను చెప్పింది? లాగిన్ టెస్ట్ కేసు కదా, సింపుల్. నేను రిజిస్టర్ టెస్ట్ కేసునే కాపీ పేస్ట్ చేస్తున్నా, బట్ నా నేమ్ ఆఫ్ ద టెస్ట్ కేస్ ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ఇట్ టు లాగిన్ టెస్ట్ కేస్. ఇందులో నాకు ఏం స్టెప్స్ కావాలి కొద్ది చూసి
క్లిక్ చేద్దాం. ఓపెన్ URL కావాలి. క్లిక్ ఆన్ రిజిస్టర్ ని ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు క్లిక్ ఆన్ లాగిన్. అప్పుడు క్లిక్ ఆన్ లాగిన్ కాబట్టి రిజిస్టర్ ఇన్పుట్స్ అవసరం లేదు. సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ ద ఇన్పుట్స్ ఆఫ్ దిస్ రిజిస్టర్. సో వేర్ ఐ షుడ్ గివ్ ద ఇన్పుట్ కంట్రోల్, ఐ షుడ్ గివ్ ద ఇన్పుట్ ఆన్ లాగిన్. కానీ ఇన్ కేస్ ఒకవేళ అప్లికేషన్ సరిగ్గా వర్క్ చేయకపోతే మనం అనుకున్నది ఏంటి, కార్డినాలిటీ పెట్టి లెటెస్ట్ ట్రై టు పర్ఫామ్ మల్టిపుల్ ఆపరేషన్స్ కదా. లాగిన్ పైన కూడా కార్డినాలిటీ అప్లై చేస్తాను. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అప్లై ది కార్డినాలిటీ ఆన్ దిస్ లాగిన్ కంట్రోల్ యాజ్ వెల్. సో ఆటోమేటికలీ first I am just trying to verify whether that login control is visible to everyone or not. Verify or wait on. Then I want to click, right? Okay, I am just doing this. నాకు ఇది enter the registration details step అవసరం లేదు. Verify the success message అవసరం లేదు. So what is the thing that I want exactly is, after logging in, I just need to scan the module of the application demo web shop for the login details, right? So to do this, I'm just going to this demo web shop, scanning the application. Okay, I'm just scanning the application. I'm just trying to identify email ID, password, login button. ఇవే కదా, ఈ 3 controls కదా నాకు కావాల్సింది. If I want to enter the details, I will enter the details in the email ID, password section and the login ID. Okay, in any of the case, do not scan these controls. ఇవి labels అంటారు. Please try to understand అండి. These are called as a labels. సో ఇది స్కాన్ చేయకండి, ఎందుకంటే ఇది స్కాన్ చేసి ఏం చేయగలరు మీరు, దీనిపైన ఇన్పుట్ ఇవ్వలేరు. ఏం చేయగలరు, మహా అయితే ఈ కంట్రోల్ ఉందా లేదా అని వెరిఫై చేయగలరు అంతే, రైట్? సో దిస్ ఆర్ కాల్డ్ యాజ్ లేబుల్స్. మీరు చూడండి, లేబుల్ కి రిప్రజెంటేషన్ క్యాపిటల్ ఏ, కానీ మనం ఇన్పుట్స్ ఇచ్చే ప్లేసెస్ కి రిప్రజెంటేషన్ చూడండి, కంట్రోల్ రిప్రజెంటేషన్ స్మాల్ ఏ. సో దీస్ ఆర్ ది ప్లేసెస్. మీరు ఐడెంటిఫై చేయాల్సిన కంట్రోల్స్ ఇవి. ప్లీజ్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. మాధవ్ ఇవి ఏంటివి అంటే ఇవి లేబుల్స్ అంటారు. లేబుల్స్ అంటే హెడర్స్ లాంటివి, అంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం, అంటే ఈ టెక్స్ట్ బాక్స్ దేని కోసం ఉంది అని తెలియడానికి క్రియేట్ చేశారు. వీటిని లేబుల్స్ అంటారు. లేబుల్స్ కి నార్మల్ కంట్రోల్స్ కి ఇన్పుట్ ఇచ్చే వాటికి రిప్రజెంటేషన్ కూడా డిఫరెంట్ ఉంది. చూడండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది, ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది. సో ఇవి స్కాన్ చేయొచ్చు, స్కాన్ చేసినా ఇవి ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకోవడం వరకే, కానీ వీటిపైన ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఒక పైన ఇన్పుట్ ఇస్తే ఏం ఎర్రర్ వస్తుంది, మొన్న ఎవరో ఫేస్ చేశారు కదా, లేబుల్ హ్యాస్ నో డిఫాల్ట్ ప్రాపర్టీ ఫర్ ఇన్పుట్ బికాస్ ఇది లేబుల్. ఎస్, సో ఇది లేబుల్, దీనిపైన ఇన్పుట్ ఇవ్వలేరు. సో ఇది స్కాన్ చేసి దీనిపైన ఇన్పుట్ ఇద్దాం అనుకుంటే అదేం చెప్తుంది, లేబుల్ హ్యాస్ నో డిఫాల్ట్ ప్రాపర్టీ ఫర్ ఇన్పుట్. సో ఇవి స్కాన్ చేయకండి, ఓన్లీ స్కాన్ చేసేవి ఎక్కడైతే మనం ఇన్పుట్స్ ఇస్తామో అవే స్కాన్ చేయాలి. సో ఐ స్కాన్ ఆల్ దీస్ 3 controls అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద అడ్వాన్స్డ్ స్క్రీన్, రైట్? అన్ని కంట్రోల్స్ యూనిక్ గానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్, నో ప్రాబ్లం. అండ్ ఐఎమ్ జస్ట్ సేవింగ్ ఇట్. Automatically module is created and I'm just closing my XScan window. Now you can see a module got created, and as I told you, each and every time when I create a module, I will rename it as per the best practices. So this is the login control. Then వీటిపైన కూడా I can use the cardinality. Login control పైన I can use wherever it needed. Then what I'll do, I'll just go back to the test cases and I'll use this in my test case. Demo web shop login. So it has come at the bottom. Yeah, this is the step. I'm just renaming it to enter the login details. So what I'm doing, I'm just verifying whether the email is present or not. Exist equal to true. Wait on. After that, input eval. What is my input? Curly brace open, buffer off. What is the email ID? This is email ID, right? And password. What is the input for password? Curly brace open, buffer off.
PWD. యాక్చువల్లీ ఇది పాస్వర్డ్లో ఉంది డేటా టైప్, అందుకే ఎన్క్రిప్ట్ అయింది. నేను చేంజ్ చేస్తాను మళ్ళీ. సో మళ్ళీ సింటాక్స్ ఇస్తాను. సో దిస్ ఇస్ మై ఇన్పుట్ అండ్ లాగిన్ పైన ఎనేబుల్డ్ ఈక్వల్ టు జస్ట్ మీకు చూపిస్తున్న డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ అని. అది ఎనేబుల్ అయిందా లేదా అని వెరిఫై చేసుకుని క్లిక్ చేస్తున్నా. సింపుల్, దట్స్ ఇట్. ఐఎమ్ డన్. Enter the login details, click on logout, close the browser. So let me run this test case. I'm closing my browser off. Just executing this test case, done in Scratchbook. So execution has started and the application has got opened. It will click on login. Now it will enter the login details. It will click on login button. Now it will log out. It's waiting and it is closing the browser. That's it. Your job is done. Right? Is it understood? Yes, sir. Okay. So what I'm planning to tell more is, let us discuss about some best practices. How you are till now you came to know about how do you create a test cases, how do you create a module and all these things. If you get some error, where do you want to change and all these things. Small errors you are trying to understand. So in a similar way, what happens is, now let us also try to understand how the test cases actually looks like in the real time. Real time in the sense, if you are working in any project in any company in the real time, so how exactly the test cases looks like, what is the best practice that the companies follow. So let us see all these kind of things in the today's class. So what I'll do is, I'll just try to copy paste the same test case of whatever we have done, register a test case, and I'm just trying to make a change name in the name as called best practices. So I'm just making the change now. So this is my test case. So if this is your test case, what exactly, how the test case looks like. Now, as we discussed, test case contains group of test steps in order to execute a particular process or flow related to that functionality. But in the real time, how the test case looks like is, this is the test case, right? On this test case, there will be 3 folders. Just give a right click, create folders. I'm just creating 3 folders. So the first folder is always called as precondition. The next folder is always called as steps and verification or a process flow. Oh, it is up to their naming convention. They can keep anything. The third folder is called as a post condition. So these are the 3 folders that each and every test case contains, right? So now your test case should contain these 3 folders. Every test case will have these 3 folders. Now, enduku create chesani 3 folders? What is the meaning of this precondition? Enduku folders create chesanu? Why do I need to use this precondition and post condition in the test cases? Ante, for example, so if you are planning to develop this test case, what is the main intention? You want to execute this test case, you want to build this and you want to execute on a daily basis. మనం ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ప్రాబబ్లీ వాట్ విల్ హ్యాపెన్, సి ప్రీ కండిషన్ అంటే you want to make sure something should happen before the execution of your test case. Ante before starting of your execution, you need to make sure that your test case should execute properly. ఎలాంటి ఎర్రర్స్ రావచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ముందు లాగిన్ ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ముందు లాగిన్ టెస్ట్ కేస్ ఉంది, ఏదో ఒకటి ఈ టెస్ట్ కేస్ ఉంది, ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఇన్ కేస్ ఈ టెస్ట్ కేసులో వాళ్ళు బ్రౌజర్ క్లోజ్ చేయలేదు అనుకోండి, మర్చిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో మల్టిపుల్ పీపుల్ ఉంటారు, మల్టిపుల్ పీపుల్ విల్ వర్క్ ఆన్ దిస్ టోస్కా. అందరూ ఒకేలాగా స్క్రిప్ట్ చేస్తారని ఎప్పుడు రూల్ లేదు. మీరు నేర్చుకున్న దాన్ని బట్టి మీరు స్క్రిప్ట్ చేస్తారు, వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు స్క్రిప్ట్ చేస్తారు. కొన్నిసార్లు మనం తెలిసినా కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం.
అది ఎప్పుడు ఫెయిల్ అయిన తర్వాతనే రికగ్నైజ్ చేయగలం. అలాంటిది సింపుల్ ఎగ్జాంపుల్, ఈ ముందు టెస్ట్ కేసు ఎవరో డెవలప్ చేశారు, ఓకే, మీ టీంలో. కానీ వాళ్ళు ఏం చేశారు, లాగౌట్ పైన చేశారు కానీ ఈ మర్చిపోయారు అనుకోండి, బ్రౌజర్ క్లోజ్ చేయడం మర్చిపోయారు. అప్పుడు ఏమవుతుంది, సో మీరు కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు సో ఆ ముందు టెస్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత వాళ్ళు లాగౌట్ చేశారు. సో ఈ పేజ్కి వచ్చింది మళ్ళీ, రైట్, హోమ్ పేజ్కి వచ్చేసింది. హోమ్ పేజ్కి వచ్చింది, వాళ్ళు క్లోజ్ చేయడం మర్చిపోయారు. సో ఇమీడియట్గా ఏంటి, నెక్స్ట్ టెస్ట్ కేసు స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్, రైట్. నెక్స్ట్ టెస్ట్ కేసు స్టార్ట్ అయినప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, ఓపెన్ ద యూఆర్ఎల్. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ మీన్ సేయింగ్ ద ప్రాసెస్ ఫ్లో. ముందు టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయింది కానీ వాళ్ళు బ్రౌజర్ క్లోజ్ చేయడం మర్చిపోయారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీ టెస్ట్ కేసు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఓపెన్ యూఆర్ఎల్ చేయమంటే చూడండి, మళ్ళీ యూఆర్ఎల్ ఓపెన్ అయింది కదా, రైట్. మళ్ళీ యూఆర్ఎల్ ఓపెన్ అయింది. అప్పుడు యూఆర్ఎల్ ఓపెన్ అయింది, ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయింది. సెకండ్ స్టెప్ చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి మళ్ళీ, అంటే కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది కానీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది ఎట్లాంటి ఎర్రర్ వస్తుంది అని. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, చూసారా, టోస్కా ఈ రెండు ట్యాబ్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతుంది. అర్థం చేసుకుంటున్నారా, ఇక్కడ చూడండి ఈ ట్యాబ్కి షిఫ్ట్ అవుతుంది చూడండి, అండ్ ఫెయిల్ అయింది, రైట్. ఎర్రర్ ఏమొచ్చుంటుంది, ప్రాబబ్లీ చూడండి, మోర్ దాన్ వన్ మ్యాచింగ్ ట్యాబ్ వాస్ ఫౌండ్. ఇప్పటిదాకా ఎన్ని ఎర్రర్స్ చూశారు, నో మ్యాచింగ్ ట్యాబ్ వాస్ ఫౌండ్ చూశారు, సెల్ హ్యాస్ నో డిఫాల్ట్ ప్రాపర్టీ ఫర్ ఇన్పుట్ చూశారు, దాని తర్వాత మోర్ దాన్ వన్ మ్యాచింగ్ ట్యాబ్ వాస్ ఫౌండ్ అని చూశారు. నేను ఎందుకు ఈ ఎర్రర్స్ కూడా స్పెసిఫిక్ గా చూపించి మీకు చెప్తున్నానంటే, ఇన్ ఇంటర్వ్యూస్ దే విల్ ఆల్సో ట్రై టు ఆస్క్ యూ వాట్ ఆర్ ది ఎర్రర్స్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్ అడుగుతారు. సో సెల్ హ్యాస్ నో డిఫాల్ట్ ప్రాపర్టీ ఫర్ ఇన్పుట్, మోర్ దాన్ వన్ మ్యాచింగ్ ట్యాబ్ వాస్ ఫౌండ్, నో మ్యాచింగ్ ట్యాబ్ వాస్ ఫౌండ్. ఇప్పుడు ఏంటి, మోర్ దాన్ వన్ మ్యాచింగ్ ట్యాబ్ వాస్ ఫౌండ్ అంటే టోస్కా ఈస్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ద టూ ట్యాబ్స్. ఈ ట్యాబ్ డెమో వెబ్ షాప్, ఈ ట్యాబ్ కూడా డెమో వెబ్ షాప్. ఎందులో ఎగ్జిక్యూట్ చేయాలని టోస్కాకి ఎలా తెలుస్తుంది, రెండు టైటిల్స్ సేమ్ ఉన్నాయి కదా, దీని టైటిల్ డెమో వెబ్ షాప్ ఉంది, దీని టైటిల్ కూడా డెమో వెబ్ షాప్ ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇలా రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అయ్యి ఎందులో ఎగ్జిక్యూట్ చేయాలో టోస్కా ఫెయిల్ అయిపోతుంది. సో మీరు ఎంత బాగా స్క్రిప్ట్ చేస్తే సరిపోదు, అవతల కూడా స్క్రిప్ట్ చేయాలి. సో వాళ్ళు చేసినా చేయకపోయినా మీ టెస్ట్ కేసెస్ ఎప్పుడు యాక్చువల్గా వర్క్ అవ్వాలి అంటే యూ నీడ్ టు డూ సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ప్రీ కండిషన్స్ అండ్ పోస్ట్ కండిషన్స్. అంటే మీ టెస్ట్ కేస్ స్టార్ట్ అయ్యే ముందు ఏమన్నా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే క్లోజ్ చేయండి, ఆర్ ఎల్స్ మీ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కొన్నిసార్లు మీరు లాగౌట్ చేయొచ్చు, కొన్నిసార్లు మీరు క్లోజ్ బ్రౌజర్ చేయొచ్చు. ఇన్ కేస్ యూస్ చేసినా కానీ కొన్నిసార్లు క్లోజ్ అవ్వలేదు అనుకోండి, పోస్ట్ కండిషన్స్ పెడదాం. పోస్ట్ కండిషన్స్ పెట్టి అవి క్లియర్ చేసామనుకోండి, సో మీ నెక్స్ట్ టెస్ట్ కేస్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేస్తే you can build your test cases properly and you will not face any issues. So being an automation tester, first point, being an automation tester, you need to ensure and make sure automation ఎవరైనా చేయొచ్చు, కొంతమందికి కొంత టైం పడుతుంది, కొంతమంది ఈ రోజు చేసేయచ్చు, కొంతమంది 10 days లో నేర్చుకోవచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఎప్పుడు నేర్చుకున్నామని కాదు, ఎలా నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్, అండ్ ఎంత స్టేబుల్గా ఉన్నాయి మన టెస్ట్ కేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. స్కానింగ్ ఎవరైనా చేస్తారో టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తారు, బట్ ఇట్ షుడ్ ఫాలో బెస్ట్ ప్రాక్టీసెస్, సమ్ నేమింగ్ స్టాండర్డ్స్, అండ్ ఇట్ షుడ్ బి స్టేబుల్. నువ్వు ఎంత స్టేబుల్గా టెస్ట్ కేసెస్ క్రియేట్ చేస్తావో అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. నువ్వు స్టేబుల్గా క్రియేట్ చేయలేదు అనుకో, డైలీ ఏం చేస్తావు, రీస్కాన్ చేస్తూనే ఉంటావు, మళ్ళీ మాడిఫై చేస్తూనే ఉంటావు. ఇంకా నువ్వు ఆటోమేషన్ చేసింది ఎందుకు, మాన్యువల్గా చేయొచ్చు కదా, డైలీ ఎంతసేపు రీవర్క్ చేస్తుంటే. సో మాన్యువల్ వర్క్ తగ్గించడానికి ఆటోమేట్ చేస్తాం. సో యూ నీడ్ టు థింక్, సో థింక్ ఫ్రమ్ ఆల్టర్నేట్ అదర్ సైడ్ ఆఫ్ ది పాయింట్. సో ఇప్పుడు ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయండి. నేను ఇప్పుడు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఏం చేయగలను, ఏం చేయలేను. సో నేను ఏం చేయాలి, ముందు టెస్ట్ కేసు అని నేను ఏం చేయలేను, ఎందుకంటే అది నేను చేయలేదు. వాటి టెస్ట్ కేసు నేను ఎందుకు టెస్ట్ చేయాలి. సో నేను అందుకే ఏం చేస్తానంటే నా టెస్ట్ కేసులోనే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేసుకుంటాను. నా టెస్ట్ కేసు ఎక్కడ ఎగ్జిక్యూట్ అయినా కానీ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. సో ప్రీ కండిషన్ అంటే ఏంటి, మీరు స్టార్ట్ చేసే ముందు, అంటే మీరు ఓపెన్ యూఆర్ఎల్ చేసే ముందు ఇంకేదైనా బ్రౌజర్ ఓపెన్ ఉందా, ఇంకేదైనా అప్లికేషన్ ఓపెన్ ఉందా అని చెప్పి చూసి మీరు క్లోజ్ చేస్తారు. అవన్నీ క్లోజ్ చేసుకోవడం. సో అది ఎలా క్లోజ్ చేసుకుంటారంటే దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. సో హౌ దట్ కెన్ బి డన్ ఈస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్టెప్స్ అన్ని బేసిక్గా ఉన్నాయి చూసారా, ఈ స్టెప్స్ అనే నేను కట్ చేసి స్టెప్స్ అండ్ వెరిఫికేషన్ ఫ్లోలో పెడుతున్నాను, రైట్.
వాట్ ఆర్ ది యాక్చువల్ ప్రొసీజర్ అనేది డైరెక్ట్గా తీసుకొచ్చి నేను స్టెప్స్ అండ్ వెరిఫికేషన్స్ ఆర్ ఫ్లోలో పెట్టేశాను. ఇప్పుడు ప్రీ కండిషన్ అంటే మీ ఓపెన్ యూఆర్ఎల్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందే ఐ వాంట్ ఎగ్జిక్యూట్ సంథింగ్. సో వాట్ కెన్ ఐ ఎగ్జిక్యూట్ అంటే ఐ విల్ బి టేకింగ్ హెల్ప్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ మాడ్యూల్స్. సో వాట్ ఈస్ దట్ స్టాండర్డ్ మాడ్యూల్స్ అంటే రైట్ క్లిక్. సో ఫస్ట్ స్టాండర్డ్ మాడ్యూల్ is send keys. tbox send keys ఇది ఒక సింపుల్ స్టాండర్డ్ మాడ్యూల్. నేను ఎందుకు tbox send keys యూజ్ చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఒక ట్యాబ్ ఓపెన్ ఉంది అనుకోండి, ట్యాబ్ ఓపెన్ ఉంటే దాన్ని నేను క్లోజ్ చేయాలి. మనకి కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి కదా, కీబోర్డ్ కమాండ్స్తో కూడా మనం ఒక ట్యాబ్స్ని క్లోజ్ చేయొచ్చు. ఎలా tbox send keys. క్యాప్షన్ అంటే ఏంటి, టైటిల్ ఆఫ్ ది అప్లికేషన్. టైటిల్ ఏముంది, డెమో వెబ్ షాప్. నేను మొత్తం ఇవ్వను, డెమో స్టార్ అని ఇచ్చేస్తున్నాను. కీస్ ఏంటి, నేను అప్లికేషన్ మనము కీబోర్డ్ పైన షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం చూడండి. కాపీ చేయాలంటే కంట్రోల్-C, పేస్ట్ చేయాలంటే కంట్రోల్-V అని. అలానే ఒక ట్యాబ్ క్లోజ్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్-W కదా. సో కంట్రోల్-Wకి షార్ట్ కట్ ఏంటి టోస్కాల్ అంటే మీరు చూడండి ఇక్కడ సింపుల్, ఇది ఇలా ఇస్తారు. సో దిస్ క్యాప్ సింబల్ డిటర్మైన్స్ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కంట్రోల్. అంటే కంట్రోల్ ప్లస్ డబ్ల్యూని మీరు కీబోర్డ్ నుంచి అప్లికేషన్కి పాస్ చేస్తున్నారు. అంటే ఒక ట్యాబ్ క్లోజ్ చేయమని. ఏ ట్యాబ్ క్లోజ్ చేయమని, డెమో వెబ్ షాప్ అనే టైటిల్ ఉన్న ట్యాబ్ని క్లోజ్ చేయమని. ఇది రన్ అవుతుందా లేదా చూడండి ఒకసారి, ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. ఏమైంది చూసారా, కెన్ యూ సీ వాట్ హెస్ హ్యాపెండ్. కంప్లీట్గా గూగుల్ క్రోమ్ క్లోజ్ అయిపోయింది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై పాయింట్. ఇది సో ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎందుకు చేసాం, ఇది ఎందుకు క్లోజ్ అయిపోయింది అంటే ప్రీవియస్ టెస్ట్ కేస్ వాళ్ళు లాగౌట్ చేశారు, కానీ వాళ్ళు బ్రౌజర్ క్లోజ్ చేయకుండా వాళ్ళు అలానే వదిలేస్తే నా నెక్స్ట్ టెస్ట్ కేస్ ఇంపాక్ట్ అవ్వకుండా నేను క్లోజ్ చేశాను అనుకోండి. ఇప్పుడు నా టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. ఇప్పుడు నా టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయితే ఆల్రెడీ క్లోజ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఓపెన్ యూఆర్ఎల్ చేస్తే ఇప్పుడు మీరే చూడండి, ముందు టెస్ట్ కేసు ఎంత తప్పు చేసినా వాళ్ళు క్లోజ్ చేయకపోయినా నేను ఒక చిన్న స్టెప్ ఇన్క్లూడ్ చేయడం వల్ల కెన్ యూ సీ నౌ URL has opened freshly in a new browser, right, new tab, right, understood. అర్థం లేదా? Sir, understood. చాలా సింపుల్, ఏం లేదు. tbox send keys అనే స్టాండర్డ్ మోడల్ తీసుకుని మీ నేమ్ అయితే కమాండ్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. కంట్రోల్-W ఒకటే కాదు, tbox send keys అనే స్టాండర్డ్ మాడ్యూల్ ఈస్ బేసికల్లీ యూస్ టు సెండ్ ఎనీ కీబోర్డ్ కమాండ్స్ ఫ్రమ్ యువర్ కీబోర్డ్ టు ది టోస్కా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్లో ప్రజెంట్ నేను ఇప్పుడు క్లోజ్ చేయాలి కాబట్టి ఇది యూజ్ చేశాను. లేకపోతే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇదిగోండి క్లోజ్ బ్రౌజర్ ఉంది కదా, మీరు ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ నేను tbox send keys ఎందుకు యూజ్ చేయాలి, మీరు tbox send యూజ్ చేసినా కానీ క్లోజ్ అయింది బ్రౌజరు, దాని తర్వాత క్లోజ్ బ్రౌజర్ యూజ్ చేసినా కానీ క్లోజ్ అవుతుంది. అదే చెప్తున్నాను, టోస్కాలో దేర్ ఈస్ నో వన్ స్టాండర్డ్ మెథడ్, ఓన్లీ ఇలానే చెయ్యాలని అసలు రూలే లేదు. నేను అందుకే మీకు ఓన్లీ వన్ మెథడ్ ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మెథడ్ చెప్తాను, రేపు మీరు ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత లేకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రేపు చదువుకుంటున్నప్పుడు మీకు ఇంకో మెథడ్ అర్థమవుతుంది లేకపోతే తెలుస్తుంది. మాధవ్ నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే బేసిక్గా విల్ కమ్ టు దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, టోస్కాలో ఇలానే చెయ్యాలి అని రూల్ ఎక్కడా లేదు, కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తూ చేస్తాం. కొన్నిసార్లు ఇంటర్వ్యూలు ఇలా కూడా అడగచ్చు, హౌ డు యూ క్లోజ్ బ్రౌజర్ అంటారు. ఏం చెప్తారు ఆన్సర్, ఐ విల్ యూజ్ ద స్టాండర్డ్ మాడ్యూల్ క్లోజ్ బ్రౌజర్, ఐ విల్ గివ్ ద టైటిల్ ఆఫ్ ది బ్రౌజర్ విచ్ ఐ వాంట్ టు క్లోజ్ అండ్ ఐ విల్ క్లోజ్ అంటారు, రైట్. అప్పుడు ఇంకోటి, ఈజ్ దర్ ఎనీ అదర్ మెథడ్ టు డూ అని అడుగుతాడు. ప్రతిసారి మనకి ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ వస్తాయని రూల్ లేదు కదా. ఈజ్ దర్ ఎనీ అదర్ మెథడ్ అంటే ఎస్, ఐ కెన్ ఆల్సో యూజ్ అనదర్ స్టాండర్డ్ మాడ్యూల్ tbox send keys అండ్ ఐ కెన్ పాస్ సమ్ కీబోర్డ్ కమాండ్స్ టు క్లోజ్ ద ట్యాబ్. ట్యాబ్ క్లోజ్ చేయొచ్చు, బ్రౌజర్ క్లోజ్ చేయొచ్చు, రైట్. సో దెర్ ఈస్ నో సచ్ ప్రీ డిఫైన్డ్ అండ్ స్టాండర్డ్ మెథడ్ ఒకటే లేదు, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు అచీవ్. సో ఐ కెన్ ఫాలో దిస్.
రైట్. దాని తర్వాత ఇంకొక క్లియర్గా చెప్పాలంటే టీ బాక్స్ విండోస్ ఆపరేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను విండోనే క్లోజ్ చేస్తున్నా కదా, ఇక్కడ బేసిక్ విండో ఆపరేషన్స్ ఇక్కడెక్కడ చూడండి, టీ బాక్స్ విండో ఆపరేషన్. కెన్ యూ సీ టీ బాక్స్ సెండ్ కీస్ ఆల్రెడీ చూసాము. నౌ టీ బాక్స్ విండోస్ ఆపరేషన్, ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ టీ బాక్స్ విండోస్ ఆపరేషన్ ఇన్ మై ఫోల్డర్. ఇదనే యూజ్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది కూడా సింపుల్. టీ బాక్స్ విండో ఆపరేషన్ అంటే యూఆర్ ట్రైంగ్ టు ఆపరేట్ సమ్ విండోస్. ఇది యూ హ్యావ్ ఓపెన్ ఎ బ్రౌజర్, యూ ఆర్ ట్రైంగ్ టు ఆపరేట్ సమ్ విండోస్ విచ్ ఆర్ ఓపెన్ ఇన్ యువర్ మెషిన్. ఎలా చేస్తారు? వాట్ ఈస్ ద క్యాప్షన్? సింపుల్, డెమో హైఫన్ స్టార్. వాట్ ఈస్ ద ఆపరేషన్ యూ వాంట్ టు డూ? ఇక చూడండి ఇక్కడ క్లోజ్ ఇక్కడ కూడా ఉంది. సో దెర్ ఆర్ 3 మెథడ్స్. దెర్ ఆర్ మెనీ అదర్ ఆప్షన్స్. చూడండి, బ్రింగ్ టు ఫ్రంట్ కానీ, మ్యాక్సిమైజ్ కానీ, మినిమైజ్ కానీ. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ చూద్దాం. క్లోజ్ అని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? టీ బాక్స్ విండో ఆపరేషన్. ఎగ్జిక్యూట్ అయింది, కానీ ఏమైనా తేడా వచ్చిందా? ఆపరేషన్ మ్యాక్సిమైజ్ హెస్ బిన్ పర్ఫార్మ్డ్. మ్యాక్సిమైజ్ ఎందుకు పర్ఫార్మ్ అయింది? క్లోజ్ యూజ్ చేస్తే. ఓ సారీ, మ్యాక్సిమైజ్ యూజ్ చేసిన, సారీ. క్లోజ్ కదా, రన్ ఇన్ స్క్రాచ్. కెన్ యూ సీ బ్రౌజర్ క్లోజ్ అయింది చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేస్తాను. రైట్, అర్థమవుతుంది కదా? సో ప్రతిదానికి ఒకటే మెథడ్ ఉంటుందని లేదు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది, మీకు ఏది ఈజీగా ఉంది, సో దాన్ని బట్టి మీరు చేయాలి. సో ఇప్పుడు ఎన్ని మెథడ్స్ చూపించా మీకు? 3 మెథడ్స్ చూపించా. అంటే ఒక బ్రౌజర్ని ఎలా క్లోజ్ చేయొచ్చు? క్లోజ్ బ్రౌజర్ యూస్ క్లోజ్ చేయొచ్చు, టీ బాక్స్ సెండ్ కీస్ యూజ్ చేసి క్లోజ్ చేయొచ్చు, టీ బాక్స్ విండో ఆపరేషన్లో కూడా క్లోజ్ చేయొచ్చు. ఇలా చాలా విండోస్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఇట్లనే అడగచ్చు, హౌ డూ యూ క్లోజ్ యువర్ బ్రౌజర్? మీరు ఒక ఆన్సర్ చెప్తారు, ఆర్ దేర్ ఎనీ అదర్ మెథడ్స్ అంటారు. మీకు తెలిసి ఉండాలి కదా. సో ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు చూడండి, క్లోజ్ ఆపరేషన్ కాకుండా మ్యాక్సిమైజ్ అని ఉంది. మ్యాక్సిమైజ్ అని ఉంది అంటే ఏం చేయాలి? ఫర్ సపోజ్ ఇది ఇట్లా ట్యాబ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరు కొన్నిసార్లు బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మీ సిస్టంలో ఇలా ఓపెన్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు మనం మాన్యువల్గా ఏం చేస్తాము? ఇలా మ్యాక్సిమైజ్ చేసుకుని ఏదో వర్క్ చేసుకుంటాం. కానీ ఇలా మినిమైజ్ ఉన్నప్పుడు కొన్ని కంట్రోల్స్ కనిపించవు. అండ్ యాక్చువల్లీ మీరు స్కాన్ చేసినప్పుడు ఇగో గిఫ్ట్ కార్డ్స్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ స్కాన్ చేస్తారు. కానీ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు బ్రౌజర్ ఎలా ఓపెన్ అయితే గిఫ్ట్ కార్డ్స్ కోసం తోసగా ఇక్కడ ఎత్తుకుంటుంది. అర్థమైందా? మీరు ఇక్కడ స్కాన్ చేస్తే ఇక్కడ ఎత్తుకుంటుంది, కానీ ఇది ఏమో ఇక్కడ ఉంది. కొన్నిసార్లు ఎగ్జిక్యూషన్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇవన్నీ జాగ్రత్తలు అనమాట. ఏం చేస్తామంటే దీన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. ఎలా మ్యాక్సిమైజ్ చేస్తాను? సింపుల్, టీ బాక్స్ విండో ఆపరేషన్ యూస్ చేసి నా టైటిల్ ఆఫ్ ద పేజ్ని ఆపరేషన్ మ్యాక్సిమైజ్ చేస్తాను. రన్ ఇన్ స్క్రాచ్ బుక్. నేనేం చేయట్లేదు చూడండి. సో ఐమ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ దట్ పర్టికులర్ స్టెప్. చూడండి, ఆటోమేటిక్గా మ్యాక్సిమైజ్ అయింది. రైట్, ఓపెన్ యూఆర్ఎల్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ యువర్ అప్లికేషన్ ఇస్ ఓపెన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ మేనర్ యూ కెన్ యూస్ దిస్ టీ బాక్స్ విండో ఆపరేషన్. నౌ వీఆర్ సీయింగ్, ఈరోజు చూసారా మనం ఎన్ని స్టాండర్డ్ మాడ్యూల్స్ నేర్చుకుంటున్నాము? టీ బాక్స్ సెండ్ కీస్, టీ బాక్స్ విండో ఆపరేషన్, క్లోజ్ బ్రౌజర్, ఓపెన్ యూఆర్ఎల్, టీ బాక్స్ వెయిట్. అలా స్లోగా డే బై డే విల్ లెర్న్ సమ్ స్టాండర్డ్ మాడ్యూల్స్. ఇవన్నీ మీరు డైలీ యూస్ చేయాల్సింది. దాని తర్వాత మినిమైజ్, సో యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. Right, T box window operation I'm executing in Scratchbook. If you want to minimize that, చూడండి, it has got minimized. చూడండి, కనిపిస్తుందా మీకు బ్రౌజర్? మనం బేసిక్గా ఇఫ్ యూ వాంట్ టు మినిమైజ్ ద బ్రౌజర్ ఏం చేస్తాం? దీన్ని ఇట్లా మినిమైజ్ చేస్తాం కదా. సో అది కూడా మీకు చేయొచ్చు. టోస్కా నుండి ఇలా మినిమైజ్ చేస్తుంది. యూ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్సో. వేరే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంత ఈజీగా చేయగలరా? స్క్రిప్ట్ రాయాలి, కోడ్ రాయాలి, నేను రాయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఒక స్టాండర్డ్ మోడ్యూల్ యూస్ చేసి మీరు ఏం చేయాలో నాకు చేసుకుంటున్నారు. చూడండి, మీరు ఇప్పుడు క్లోజ్ చూశారు, మ్యాక్సిమైజ్ చూశారు, మినిమైజ్ చూశారు. దాని నార్మల్ ఏం ప్రాబ్లం లేదు. వెయిట్ ఆన్ క్లోజ్, వెయిట్ ఆన్ ఓపెన్ అంటే మూవ్ టు సెంటర్. మూవ్ టు సెంటర్ అంటే ఏంటి? ఆల్రెడీ ఓపెన్ ఉంది కదా. ఓకే, రన్ ఇన్ స్క్రాచ్ బుక్. ఏమైంది దీనికి? మూవ్ టు సెంటర్ అంటే
నాకు తెలిసి పెద్ద తేడా కనిపించుండదు. అలా కాదు, నాకు తెలిసి ఎటో సైడ్ ఉంటుంది. చూద్దాం. ఇలా ఉందనుకోండి, ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ మూవ్ టు సెంటర్. చూసారా ఏమైంది? ఇప్పుడు నా ట్యాబ్ అనేది ఎక్కడుంది? బేసిక్గా డెమో వెబ్ షాప్ అనేది ఒక సైడ్కి ఎక్కడో పెట్టాను నేను, అంటే ఇట్లా ఆల్మోస్ట్ ఇక్కడ. కానీ నేను ఎగ్జిక్యూట్ చేసింది ఏంటి? మూవ్ టు సెంటర్. కరెక్ట్గా సెంటర్కి రావాలి. సో దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ యూ కెన్ పర్ఫామ్ యూజింగ్ ద స్టాండర్డ్ మోడల్ టీబాక్స్ విండో ఆపరేషన్. ఈజ్ ఇట్ అండర్స్టూడ్? మీరు ప్రాక్టీస్ చేయండి. దేర్ ఆర్ మెనీ థింగ్స్. మూవ్ టు సెంటర్ ఉంది, వెరిఫై విండో ఎగ్జిస్ట్. మీరు చూసారా కొన్నిసార్లు ఇది చేస్తాం మనం. ఇది చూడండి, క్లిక్ ఆన్ రిజిస్టర్, విజిబుల్ ఈక్వల్ టు ట్రూ, వెరిఫై. అది ఉందా లేదా, నా కంట్రోల్ ఉందా లేదా అని వెరిఫై చేస్తాం. కొన్నిసార్లు ఆ విండో ఉందా లేదా అని వెరిఫై చేయడానికి కూడా వెరిఫై విండో ఎగ్జిస్ట్స్. రైట్? ఇలాంటివి యూ కెన్ డూ మల్టిపుల్ ఆప్షన్స్. రైట్? ఈజ్ ఇట్ అండర్స్టూడ్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ మేడం. ఎస్. సో మనం ఇన్ని మెథడ్స్ చూసాం. అలా అని అన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ఉంటే చాలు. అన్ని డిజేబుల్ చేస్తున్నాం, ఎందుకంటే నా పర్పస్ సాల్వ్ అవుతే చాలు. అన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఏదో ఒకటి మీకు నచ్చింది, మీకు కన్వీనియన్స్, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది యూజ్ చేసి దాన్ని బట్టి మీరు ఎగ్జిక్యూట్ చేసే ముందు, మీ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేసే ముందు అన్వాంటెడ్ థింగ్స్ ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఉంది, ఐ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు మీరు ఇన్ కేస్ ఇప్పటిదాకా మీరు ఎగ్జిక్యూట్ ఎలా అయింది? టీబాక్స్ ఎన్ కీస్ కానీ, క్లోజ్ బ్రౌజర్ కానీ, విండో ఆపరేషన్ కానీ, టైటిల్ ఆఫ్ ది దాంతో క్లోజ్ అయింది. అంటే టైటిల్ ఏంటి? డెమో వెబ్ షాప్. కానీ ఇన్ కేస్ మీ ప్రీవియస్ టెస్ట్ కేస్ వాళ్ళు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది, లాగౌట్ చేశారు, బ్రౌజర్ క్లోజ్ చేయకుండా ఇంకో ట్యాబ్ ఓపెన్ చేశారు. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి, ఐ మీన్ మల్టిపుల్ ట్యాబ్స్ ఇలా ఓపెన్ అయ్యింది, కానీ డెమో వెబ్ షాప్ కాదు. ఇప్పుడు నేను చూపించిన సినారియోస్ అన్ని ఎప్పటి వరకు అవుతాయి? ఓన్లీ డెమో వెబ్ షాప్ ఉన్నప్పుడే. చూడండి, టీబాక్స్ ఎన్ కీస్ డెమో షాప్ ఉన్నప్పుడే, క్లోజ్ బ్రౌజర్ అయిన డెమో షాప్ ఉన్నప్పుడే, టీబాక్స్ విండో ఆపరేషన్ కూడా డెమో ఉన్నప్పుడే. రైట్? మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఒకవేళ చేంజ్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇన్ని ట్యాబ్స్ ఓపెన్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ ఉన్నాయి, కానీ అవి డెమో వెబ్ షాప్ కాదు. మొత్తం నా బ్రౌజర్ అంతా క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా క్లోజ్ చేయాలంటే, యూ హ్యావ్ వన్ మోర్ స్టాండర్డ్ మాడ్యూల్ కాల్డ్ టీబాక్స్ స్టార్ట్ ప్రోగ్రామ్. ఎక్కడ ఉంటుంది? ప్రాసెస్ ఆపరేషన్స్. ఎస్, ఇదిగోండి, టీబాక్స్ స్టార్ట్ ప్రోగ్రామ్. సో దిస్ టీబాక్స్ స్టార్ట్ ప్రోగ్రామ్, I'll just use this in my test case as this. Just give me a second, guys. Yeah, can you see? I can use the standard module called tbox start program. This tbox start program can be used for multiple purposes. Multiple purposes ante enti ante, in order to close the browser or in order to open the applications also. ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా కానీ యూ కెన్ యూజ్ దిస్ స్టాండర్డ్ మాడ్యూల్ tbox start program to open the applications or to close something. ఇప్పుడు నేను ఎందుకు తీసుకున్నాను ఈ స్టాండర్డ్ మాడ్యూల్? బ్రౌజర్ క్లోజ్ చేయడానికి. ఎలా క్లోజ్ చేస్తానంటే, ఇక్కడ పాత్ అనేది ఒకటి ఉంది కదా, నేను సిఎండి అని ఇస్తున్నాను. రైట్? సో సిఎండి అని ఏంటి అంటే, సో బేసిక్గా ఐఎమ్ ఇన్ఫార్మింగ్ టు టోస్కా దట్ ఓపెన్ ది కమాండ్ ప్రాంప్ట్ అని. సో నేను ఐఎమ్ ఓపెనింగ్ ది కమాండ్ ప్రాంప్ట్ ఫ్రమ్ మై సిస్టమ్. ఎవరికైనా కన్ఫ్యూజింగ్ ఉందా, లేకపోతే ఇంకా స్లోగా వెళ్ళండి? సింపుల్, మీకు మళ్ళీ చెప్తాను చూడండి. ఈ స్టాండర్డ్ మాడ్యూల్ tbox స్టార్ట్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ వెరీ సింపుల్. దిస్ కెన్ బి యూస్డ్ ఫర్ మల్టిపుల్ పర్పసెస్. మల్టిపుల్ పర్పసెస్ లో వన్ ఆఫ్ ది పర్పస్ ఏంటి అంటే, ఇఫ్ ఐ వాంట్ టు క్లోజ్ ది బ్రౌజర్ కానీ, ఐ వాంట్ టు కిల్ ద ప్రాసెస్ కానీ, ఐ కెన్ యూస్ ది టాస్క్ కిల్. టాస్క్ కిల్ అనేది బేసిక్ గా ఒక ప్రాసెస్ అన్నమాట. లైక్ ఇక్కడ నేను సిఎండి కాకుండా టాస్క్ కిల్ అని కూడా
రాయొచ్చు. సో వాట్ డస్ ఇట్ మీన్? సో ఐఎమ్ కిల్లింగ్ ది కంప్లీట్ ప్రాసెస్. మీకు యూనిక్స్ తెలియాల్సిన అవసరం లేదు, యూనిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ యూనిక్స్లో అన్ని ఎలా ట్రీట్ చేస్తాయి? యూనిక్స్లో అన్ని ప్రాసెస్ అంటారు, అన్ని ఐడీస్ అంటారు. సో ఇన్స్టెన్సెస్ ప్రాసెస్ అని అంటారు. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇఫ్ యూ వాంట్ టు కిల్ ది ప్రాసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, వాట్ యూ కెన్ డూ బేసికలీ ఈస్ యూ కెన్ కిల్ ది కంప్లీట్ బ్రౌజర్ ప్రాసెస్. ఎలా చేస్తారంటే బై పాసింగ్ సమ్ ఆర్గ్యుమెంట్స్. వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ యూఆర్ పాసింగ్ అంటే, నేను రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్తాను అవి ఏంటి అని. /im దెన్ chrome.exe ఇంత సింపుల్. ఇది రాస్తున్నాను. దీన్ని యూజ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇది రాశాను. ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే, సో క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, chrome.exe అంటే క్రోమ్ బ్రౌజర్ యొక్క ప్రాసెస్ని కంప్లీట్గా కిల్ చెయ్యి అని చెప్తున్నాం. ఎయిదర్ బై ఫోర్స్ ఆర్ ఎయిదర్ బై ఇమేజ్ వెరిఫికేషన్ తోటి కిల్ చెయ్యి అని టోస్కాకి చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు డెమో వెబ్ షాప్ ఉంటే క్లోజ్ చేశారు, కానీ ఇన్ కేస్ డెమో వెబ్ షాప్ లేకుండా, ఒకటేమో డెమో వెబ్ షాప్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ గూగుల్ సంథింగ్ ఉంటుంది, ఇంకోటేమో ఏదో అడ్డా 247 ఏదో, ఇలా డిఫరెంట్ ట్యాబ్స్ ఓపెన్ అని ఉన్నాయి. ఒకటి న్యూ ట్యాబ్, ఇన్ని ట్యాబ్స్ ఉన్నాయి. సో వై డూ యూ వాంట్ టు డూ ఆల్ దీస్ అన్నెసెసరీ థింగ్స్? సో మీరు అదే ఇది ఈ ఇంతకుముందు యూజ్ చేసిన స్టాండర్డ్ మోడల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏంటి? మీరు ప్రతిదానికి టైటిల్ చేంజ్ చేసుకుంటే వెళ్ళాలి, రైట్? దీని టైటిల్ ఏమో బ్రిట్స్ ఇన్ ఇండియా, దీని టైటిల్ అడ్డా 247, దీని న్యూ ట్యాబ్, దీనిదేమో డెమో షాప్. అన్నిటికీ వర్క్ అవుతుంది. సో అన్నిటిని ఒకటేసారి కిల్ చేయాలంటే ఏం చేయాలి? సో ప్రాసెస్ని కిల్ చేయాలి, అంటే క్రోమ్ బ్రౌజర్ యొక్క ప్రాసెస్ని కిల్ చేయాలి. అది ఎలా కిల్ చేస్తానంటే బై యూజింగ్ ది స్టాండర్డ్ మాడ్యూల్ tbox స్టార్ట్ ప్రోగ్రామ్. ఈ క్రోమ్ బ్రౌజర్ యొక్క ప్రాసెస్ని కంప్లీట్గా కిల్ చేయమని చెప్తున్నాను. వాట్ ఆర్గ్యుమెంట్స్? బై ఫోర్స్, అంటే ఫోర్స్గా కిల్ చేయి. ఎందుకంటే నువ్వు ఏమి వెరిఫై చేయకు. ఇంతకు ముందు వరకు ఏం చేస్తున్నాం మనం? వీఆర్ వెరిఫైయింగ్ ది ట్యాబ్స్, టైటిల్స్ అండ్ దెన్ క్లోజింగ్. ఇక్కడ నీకు వెరిఫై చేసుకోవడానికి స్కోప్ లేదు, ఎందుకంటే అన్ని డిఫరెంట్ ఉన్నాయి. సో కంప్లీట్గా ప్రాసెస్ కిల్ చేయి బై ఫోర్స్, బై ఇమేజెస్. ఏ ఇమేజెస్ ఉన్నా కానీ వెరిఫై చేయకుండా క్లోజ్ చేయమని. ఇక్కడ చూడండి, డెమో వెబ్షాప్ ఒక ఇమేజ్ ఉంది, గూగుల్కి ఒక ఇమేజ్ ఉంది, అడ్డా 47 ఒకటి, న్యూ ట్యాబ్ ఒకటి. ఇలాంటివన్నీ వెరిఫై చేసుకోకుండా ఏ ఇమేజెస్ ఉన్నా కానీ బై ఫోర్స్ కంప్లీట్గా ప్రాసెస్ కిల్ చేయమని నేను క్రోమ్ బ్రౌజర్ యొక్క ప్రాసెస్ కిల్ చేయమని టోస్కాకి చెప్తున్నాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి. రన్ అండ్ స్క్రాచ్ అంటే బ్యాక్ ఎండ్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యి మొత్తం యూనిక్స్ ప్రాసెస్, క్రోమ్ బ్రౌజర్ ఉన్న ప్రాసెస్ మొత్తం కిల్ చేసింది. చూసారు, మీకు ఇందాక ఒక బ్లాక్ స్క్రీన్ కనిపించుంటుంది ఎగ్జిక్యూషన్ టైంలో. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యి సో బ్రౌజర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ బ్రౌజర్ మొత్తం క్లోజ్ అయింది. ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ యూ కెన్ సీ ఇట్ అగైన్. మొత్తం చూసారా, క్రోమ్ డిడ్ నాట్ షట్ డౌన్ కరెక్ట్లీ. అవసరం లేదు, మొత్తం అంతా కిల్ చేసేస్తుంది, ప్రాసెస్ని మొత్తం కిల్ చేసింది, రైట్? ఈజ్ ఇట్ అండర్స్టూడ్? ఇలా కూడా చేయొచ్చు. సో 4 మెథడ్స్ ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, రైట్? సో బేసిక్గా పోస్ట్ కండిషన్ కూడా ఇంతే కదా, రైట్? నాకేం కావాలో ప్రాబబ్లీ నా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ కండిషన్స్ కూడా ఇవే ఉంటాయి, రైట్? ఎందుకంటే క్లోజ్ చేయాలి కాబట్టి. సో ప్రాబబ్లీ అన్ని ఇవే ఉంటాయి. ఇప్పుడు నేను మిగతావన్నీ డిజేబుల్ చేసేందుకు ఒక్క tbox స్టార్ట్ ప్రోగ్రామ్ యూజ్ చేశానంటే, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అండ్ ప్రాజెక్ట్స్లో tbox స్టార్ట్ ప్రోగ్రామే యూజ్ చేస్తారు, రైట్? అలానే మిగతా యూజ్ చేయలేము కాదు, యూ కెన్ యూజ్ అదర్ థింగ్స్ ఆల్సో, రైట్? మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ద యూసేజ్ ఆఫ్ ప్రీ కండిషన్ అండ్ పోస్ట్ కండిషన్. మీరు ఎగ్జిక్యూట్ చేసే ముందు, మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీ టెస్ట్ కేస్కి ఎలాంటి ఇష్యూ రాదు, సో అవతల టెస్ట్ కేస్ వాళ్ళకి కూడా ఇష్యూ రాదు, రైట్? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes. సో మీకు ఆల్రెడీ నాకు చెప్పినట్టు ది లాస్ట్ పాయింట్ బిఫోర్ క్లోజింగ్ ఐ గివ్ యూ వన్ మోర్ పాయింట్. బేసిక్గా యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ tbox స్టార్ట్ ప్రోగ్రామ్ కెన్ బి యూస్డ్ ఫర్ మల్టిపుల్ పర్పసెస్. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఎనీ అప్లికేషన్ ఆల్సో యూ కెన్ ఓపెన్. అదే చెప్తాను చూడండి, ఇట్ ఈస్ యూస్ ఫర్ మల్టిపుల్. ఇప్పుడు మీరు మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూలో,
How do you open your URL ante you will say that we used to use the standard module open URL to open the URL ani. Is there any other method antaru? Yes, there is a method by which we can open by using the standard module tbox start program. I can open the application as well. ఎలా ఓపెన్ చేస్తారంటే ఇక్కడ పాత్ ఉంది చూసారా, మీ అప్లికేషన్ యొక్క పాత్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు అడగచ్చు మాలో క్రోమ్ బ్రౌజర్ యొక్క పాత్ ఎక్కడ ఉంటుందంటే, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. బ్రౌజర్ క్రోమ్ యూస్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ సిస్టంలో ఇన్స్టాల్ అయితేనే కదా. ఇన్స్టాలేషన్ ప్లేస్ ఒకటి ఉంటుంది, అది వెళ్ళి చూడండి ఎక్కడ ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్, నాకు తెలిసి ఇక్కడ క్రోమ్ ఎక్కడ ఉంది, ఇది కాదనుకుంటా. ప్రోగ్రామ్ ఫైల్స్ x86, ఇక్కడ చూడండి గూగుల్ ఉంది కదా, దాని తర్వాత క్రోమ్ ఉంది కదా, ఇందులో అప్లికేషన్ ఇదిగోండి. మీ క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ అయి ఉన్న ప్లేస్ ఇది. పీసీ అంటే మీ సిస్టంలో మీ లొకేషన్లో ఉండొచ్చు, వేరే లొకేషన్లో, బట్ బేసిక్గా డిఫాల్ట్ లొకేషన్ వచ్చి సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ x86 గూగుల్ క్రోమ్ అప్లికేషన్లో క్రోమ్ డాట్ అప్లికేషన్. సో నేనేం చేస్తున్నానంటే, సో ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ దిస్ పాత్. దిస్ ఈస్ ది పాత్ ఆఫ్ ది అప్లికేషన్. ఇక్కడ మళ్ళీ స్లాష్ పెట్టి క్రోమ్ డాట్ exe, right? So I'm just can someone please go on mute? రైట్, మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది? నేనేం చేశాను ఇప్పుడు బేసిక్గా? మన సిస్టమ్ లో ఉన్న గూగుల్ క్రోమ్ యొక్క పాత్ చేశారు సార్. అలానే మీరు ఏదైనా ఓపెన్ చేయొచ్చు. మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేయొచ్చు, ఇంకోటి ఏదైనా అప్లికేషన్ ఓపెన్ ఉంది అనుకోండి, అది కూడా ఓపెన్ చేయొచ్చు. ఆ అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు. కొన్ని అప్లికేషన్స్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా అడుగుతాయి కదా, అవి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి రన్ యాజ్ యూజర్ అంటే యు ఆర్ సెయింగ్ టు టోస్కా ప్లీజ్ ఓపెన్ దిస్ అప్లికేషన్ విత్ సో అండ్ సో యూజర్ నేమ్ విత్ సో అండ్ సో పాస్వర్డ్. మీరు అది కూడా యూజ్ చేయొచ్చు, రైట్? ఓకే సార్. Just execute. Sorry. చూసారా ఇప్పుడు ఏమైందో, ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ అయింది కదా కొత్తది. సో యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఇప్పుడు సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ మీరు అడగచ్చు, మాతో ఓపెన్ యూఆర్ఎల్ యూస్ చేసి ఐఎమ్ డైరెక్ట్లీ ఓపెనింగ్ ది యూఆర్ఎల్ విత్ సో అండ్ సో అప్లికేషన్ యూఆర్ఎల్. సో నేను అది కూడా చేయొచ్చు. ఇక్కడ టీబాక్స్ స్టార్ట్ ప్రోగ్రామ్లో నేను టోస్కాకి ఏం చెప్తానంటే, ఈ పాత్కి వెళ్ళి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చెయ్యి, ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే ఇది ఇన్పుట్ అంటున్నాను, ఇది ఇన్పుట్. సో చూడండి అన్ని క్లోజ్ చేస్తా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎన్ఎసి ఓపెన్ యూఆర్ఎల్కి దీనికి ఏమైనా చేంజ్ ఉందా? ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి నేను చెప్పేది, అది వర్క్ అయిన. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. సో ఇట్ ఈస్ అప్ టు యువర్ కన్వీనియన్స్. చాలా మంది చాలా ఈజీ కదా అని చెప్పి ఓపెన్ యూఆర్ఎల్ డైరెక్ట్ యూజ్ చేసి యూఆర్ఎల్ పే చేస్తారు. ఈ టీబాక్స్ స్టార్ట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి నీ పాస్ ఎక్కడ ఉందో వెరిఫై చేసుకుని దానికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి ఇంత ఎవరు చేయరు. బట్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్కీ క్వశ్చన్సే ఇంటర్వ్యూని డిసైడ్ చేస్తాయి. పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అన్ని మీరు నేర్చుకోవచ్చు, థియరిటికల్గా చదివైనా కానీ ఆన్సర్ చేయొచ్చు, కానీ ఇలాంటివి ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అంటిల్ అండ్ అన్లెస్ మన చెయ్యి పెట్టి ప్రాక్టీస్ చేస్తే కానీ ఇవి రావు. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్ టు ప్లీజ్ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ ఒక స్టాండర్డ్ మెథడ్ అయితే ఉండదు. మీకు నచ్చింది మీరు చేయండి, కానీ అది వర్క్ అవ్వాలంతే లాస్ట్కి, రైట్?
సో ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఓపెన్ యూఆర్ఎల్ యూస్ చేస్తారా, టీబాక్స్ స్టార్ట్ ప్రోగ్రామ్ యూస్ చేస్తారా, ఇట్ ఈస్ అప్ టు యువర్ కన్వీనియన్స్. నేను డిజేబుల్ చేస్తున్నా ఫర్ నౌ. సో ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అబౌట్ దిస్ టుడేస్ క్లాస్? సో ఆల్ ది టెస్ట్ కేసెస్, వాట్ ఎవర్ టెస్ట్ కేసెస్, ప్లీజ్ క్రియేట్ విత్ దిస్ ఫార్మాట్ ఇన్ రియల్ టైం. మీరు కంపెనీలో జాయిన్ అయ్యి ఎప్పుడైనా కానీ ప్రీ కండిషన్, స్టెప్స్ అండ్ వెరిఫికేషన్, పోస్ట్ కండిషన్, రైట్, ఇలా క్రియేట్ చేసి ఇలా వర్క్ చేయండి ఎప్పుడే, రైట్. అండ్ వీఆర్ లెర్నింగ్ సో మెనీ స్టాండర్డ్ మాడ్యూల్స్. ఓపెన్ యూఆర్ఎల్, tbox start program, tbox wait, tbox end keys, close browser, window operations, రైట్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ స్టాండర్డ్ మాడ్యూల్స్. క్లియర్ ఫర్ ఎవ్రీవన్? క్లియర్ సార్. ఎనీ డౌట్స్? నో సార్. Okay, I'll just stop the recording for now.